ఇడుపు కాగితం ఈ టైటిల్ మీద చాలా రచరచ నడుస్తుంది ఇక్కడ నెట్టింట్లో. అయితే దీనికి బన్నివాసు రిప్లై ఇచ్చారు, టైటిల్ అసలు మార్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే డైరెక్టర్ ఆల్రెడీ తను ఆ కథ ప్రకారమే టైటిల్ పెట్టాడని. ఎవరైనా కథ ప్రకారం పెడతారు కదా, మరి మీకు ఎవరికో అర్థం కాలేదని చెప్పి ఎవరికో అర్థం కాలేదని చెప్పి ఈ భాష ఏంది ఆశ ఏంది అని చెప్పి టైటిల్ మార్చారు కదా. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను కొందరిని, అంటే దాని కామెంట్లు పెట్టిన వాళ్ళు, అంటే నేను కూడా చూడలేదు కామెంట్స్ యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు తెలంగాణ భాష మీద ఎందుకంత అది, తెలంగాణ భాష అంటేనే చీ అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే మంచిగా ఉండే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నప్పుడు చాలా భయం భక్తితో కంపల్సరీ పెద్ద పెద్ద హీరోలు చేసి తెలంగాణ భాష మీద. అంతకుముందేమో అసలు తెలంగాణ భాషను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు, రౌడీలకు రౌడీ షీటర్లకు ఇట్లా పెట్టేటోళ్ళు సినిమాలల్లో. తర్వాత కనీసం ఇప్పుడు విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ వచ్చారంటే తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళు కూడా, మరి అట్లాంటప్పుడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు? ఇప్పుడు మొన్న సినిమా వచ్చింది రామ్ చరణ్ది కానీ బన్నీది కానీ పుష్ప, మరి దాంట్లో యాస లేదా? యాస ఉన్నా కూడా కొన్ని అర్థం కాకపోయినా సైలెన్స్ ఉన్నాం, చూసాం, సినిమానే సినిమా అనుకున్నాం, ఫ్యాన్స్ మంచి యాక్టింగ్ చేసిన అనుకున్నాం, అయిపోయింది. అది కాకుండా మాకు ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదు, మీ టైటిల్ మార్చాలి, ఏంది ఇది? ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణ నాది, తెలంగాణ నా జాగిరి, ఎవరి జాగిరి అని మాట్లాడినంత మాత్రాన తెలంగాణ వాళ్ళది అయిపోతుందా? కాదు కదా. ఇడుపు కాగితం ఎప్పుడో అయిపోయింది, అవునా కదా? ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి బేసికల్లీ ఈ విషయం వల్ల కదా పోరాడింది. అప్పుడు ఉద్యోగాల కోసం, భాష కోసం, యాస కోసం ఉద్యమాలు జరిగినాయి, అవునా కదా? అన్ని ఉద్యోగాలు కొలగొడుతున్నారు ఆంధ్ర వాళ్ళు వచ్చి, అది ప్రూఫ్ కూడా ఉన్నాయి కదా, అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు పాఠ్యపుస్తకాలలో కూడా బుక్స్లలో కూడా ఒక్క తెలంగాణ కవి గురించి కానీ ఒక్క తెలంగాణ నాయకుడి గురించి కానీ ఉండదు. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న దాంట్లో ఉండదు, ఎప్పుడు ఉండదు. ఇప్పుడు పిల్లలకు పెడుతున్నారు మామూలుగా తెలంగాణకు సంబంధించిన నాయకుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ. మరి అట్లాంటప్పుడు ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు అసలు? ఎట్లయిపోయిందంటే మరీ దారుణం. ఇంకా మా తెలంగాణలో ఉంటుంది సామెత, ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదన్నాడంట. అట్లున్నది ఈ కథలు. మీరైనా ఏమన్నా అనుకోండి, మీరు చెప్పండి, తెలంగాణలో ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పండి, ఇది కరెక్ట్ అయిన పద్ధతా కాదా? ఇప్పుడు ఇడుపు కాగితం మన భాష, మన భాషను యాసను వదిలేసి మాకు అర్థం కానప్పుడు తీసేయాలి, సినిమానే తీసేయాలంట, టైటిల్ తీసేయాలి, సినిమా తీసేయాలంటే ఎందుకు తీసేస్తారు? ఎందుకు తీసేయాలి అసలు? అది అందరు తెలుసు. ఇడుపు కాగితం అంటే విడాకులు, డైవర్స్ అని అర్థం. అంటే పాతకాలంలో అట్లా అంటోళ్ళు, ఇడుపు కాగితం ఇచ్చిర్రు, ఇడుపు కాగితం. ఇప్పటికీ అంటారు చాలామంది తాతలు ఎవరన్నా. మనం అర్థం కానప్పుడు అడుగుతాం, తాత ఏంది అది ఇడుపు కాగితం అంటే ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటోళ్ళు అన్నట్టు. దానికి ఇంత రచరచ చేస్తున్నారు అసలు. ఆయన కరాఖండిగా చెప్పేశారు బన్నివాసు, అసలు తగ్గేదే లేదు, డైరెక్టర్ దాన్ని బట్టి పెట్టారు పేరు, ఎవరన్నా ఏమైనా చేసుకోండి అని చెప్పేశారు. అది సంగతి. నా ఒపీనియన్ ప్రకారం, పర్సనల్ ఒపీనియన్, కేసీఆర్ ఉన్నప్పుడే కరెక్ట్ ఉండేదబ్బా. కేవలం ఒక ఉద్యోగాలు అంత అందరికీ సాటిస్ఫాక్షన్ లేదు. అది నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే నేను బాధితురాలనే. కాకపోతే అదొక్క విషయం తప్ప మామూలుగా అంతా బాగానే ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేయడం అని అందరూ ఇక్కడికి వచ్చి మరీ దారుణం అయిపోతుంది అసలు. ఇంకా తెలంగాణ వాళ్ళే చూసుకుంటారు ఆ విషయం అనుకోండి. అందరం ఉన్నాం కదా, కలిసికట్టుగానే ఉంటాం ఇప్పటికైనా. కనీసం మళ్ళీ ఎవరు వచ్చి జెండాల పాతన అవసరం లేదు, అంతే. అది సంగతి జరుగుతుంది. అది నెట్టింట్లో కామెంట్ చేయండి, మీకు ఏమనిపించిందో, టైటిల్ బాగాలేదా, బాగుందా, అసలు ఏంది అనేది. ఓకేనా?